ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం కాబట్టి ఇంతవరకు పాటలతో దేవుని మహిమపరిచాము. ఈ సమయంలో దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ పరిశుద్ధ దినాన ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు ఉన్నాం. నిజముగా దేవా, ఈ లోకములో ఒక పాపి రక్షణ పొందితే పరలోక రాజ్యంలోనైనా మీరెంతో సంతోషపడతాడని ప్రభువా, నేను లేఖం ద్వారా మీరు సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ దినాన నా తండ్రి నీ బిడ్డలు ప్రభా రక్షణలోనికి వచ్చి ఉంటున్నారు నాయన. వారి రక్షణలో ప్రభా ఏ విధముగా నా తండ్రి నడుచుకునవలనో నాయన, నీ కోసం ఏ విధముగా జీవించవలనో నా తండ్రి మీ సేవకుని ద్వారా హెచ్చరించబడుతూ ఉంటుండగా చేరినటువంటి నీ బిడ్డల అందరూ కూడా నాయన వారి హృదయాలను సిద్ధపరచుకుని నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాలను సరిచేసుకుని మీ వాక్యపు వెలుగులో జీవించినట్లుగా సహాయమును దయచేయండి. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేశారో అయా వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి అయా ఈ తరుణాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకొంచు ఉన్నాము నాయన. ఈ కూడికలో నా తండ్రి మీరుండండి నాయన, మీరు మాట్లాడండి ప్రభువా, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ కూడికలో ఆది నుండి అంత వరకు మీరే ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిపేట అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చేరిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ సమయం నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకని మీరు అడిగితే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు సంఘమంతా కలిసి మనమందరం ఈ స్థలంలో కూర్చున్నామంటే మనందరినీ చూచి దేవుడు సంతోషిస్తాడు కదా. పోయిన సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఇదే స్థలంలో కూడిక జరిగింది. ఎంతమంది వచ్చారో మీకు ఎవరికన్నా తెలుసా? తెలీదు. ఇక్కడ కూడిక ఏర్పాటు చేస్తే ఇద్దరే వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఇద్దరే వచ్చారు. మరి సంఘం అంతా కలిసి మనం ఈ స్థలంలో ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంది కదా. ఎందుకని మరి ఆ సహోదరి దేవుని కృపలో రక్షణ పొందుకుంది, తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది, లోకాన్ని విడిచిపెట్టింది. నాకు దేవుడు కావాలి, దేవుని సహవాసము కావాలి, దేవుని బిడలకు కావాలని ఒక తీర్మానం చేసుకుని తను తన కుమార్తె రక్షణ పొందుకుంది. మరి నిజముగానే ఈ లోకములో ఒక పాపి రక్షణ పొందితే పరలోక రాజ్యములో యేసు ప్రభువారు ఎంతో సంతోషిస్తారు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చారు. ఎందుకు ఆలస్యము చేస్తున్నారంటే, ఎవ్వరూ కూడా ఆలస్యము చేయకుండా ప్రతి వారు కూడా రక్షణలోనికి రావాలని యేసు ప్రభువారు రాకడా ఆలస్యము చేస్తూ ఉన్నారు. మరి 21 దినాల ఉపవాస కూడికలో ఎంతో ఆశతో ఆసక్తితో సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు 2 ఆత్మలను దేవుడు మనకు అప్పగించాడు. ప్రతి దినము కూడా మీ కుటుంబ కూడికల్లో మీ ప్రార్థనలో వారిద్దరిని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తన కుమారుడు తన భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వచ్చే సంవత్సరం కూడా ఉపవాస కూడికలో ఇంకా అనేక మంది రక్షణ పొందాలని ఈ రోజు నుండి మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేసి మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రాత్రి ఓ ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. చాలామంది బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో ఎలా ఉంటారు అంటే, అందరికంటే ముందుగా రావడం, అడిగి అయ్యగారు ఏమన్నా పని అప్పగిస్తారా, ఏదైనా పని చేయడానికి ఏమన్నా అవకాశం ఇస్తారా అన్నట్టు అందరికంటే ముందుగా వచ్చి కనబడుతూ ఉంటారు. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో. అడగకపోయినా ముందుగా వచ్చి చక్కగా వారు పనులు చేస్తూ ఉంటారు. కొద్దిగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కోసారి 1 సంవత్సరం అయిన తర్వాత ఎలా ఉంటుందంటే,
ఫోన్ చేస్తే వెళదాం అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫోన్ చేస్తే వెళదాం. అంతకుముందేమో ప్రారంభ దినాల్లో దైవ సేవకులు చుట్టూ తిరిగేవారు బాప్టిజం తీసుకోవడానికి. తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేస్తే వెళ్దాంలే. ఇంతకీ వారి జీవితంలో ఎందుకు బాప్టిజం తీసుకున్నారో వారికి తెలియదు. ఎక్కువ సంఖ్య అటువంటి వారే, సంఘాలలో ఎక్కువ సంఖ్య అటువంటి వారే. పెంతెకొస్తు దినాన అపోస్తలులు దేవుని సన్నిధిలో ఎడతెగక వారు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి రాలగా అగ్ని వంటి నాలుకలతో వారు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రకటిస్తున్న సమయంలో అనేక మంది జీవితాలు ఆ పెంతెకొస్తు దినాన రక్షణలోనికి వచ్చాయి, రక్షించబడ్డారు. పేతురు గారు ఇచ్చిన ఆ ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారు, బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలో అన్న ఒక 4 విషయాలు మనం అక్కడ చదువుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 42వ వాక్యంలో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఒక మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. మనము మంచం మీద కాస్త సేద తీర్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆ మంచం దేని మీద ఆధారపడింది? ఆ 4 కోళ్ళ మీద ఆధారపడి ఉంది. 3 కోళ్ళు ఉంటే ఏమవుతుంది? పడిపోతుంది. మంచం మీద మనం ఏ రీతిగా పడుకొని సేద తీర్చుకుంటున్నామో దేవుని సంఘంలో కూడా సేద తీర్చుకోవడానికి, దేవుని సంఘంలో కూడా సమాధానం కలిగి జీవించడానికి మంచానికి 4 కోళ్ళు ఎలా అవసరమో నీ ఆత్మీయ జీవితానికి ఈ 4 కోళ్ళు లాంటిది ఈ యొక్క 4 విషయాలు. మొదటిది అపోస్తలుల బోధ, రెండవది అపోస్తలుల సహవాసం అనగా దేవునితో సహవాసం, మూడవది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయుట. వీటి అందే ఎడతెగక ఉండాలి. ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని పిల్లరా, వీటిని వివరించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. మీకు అర్థమయ్యేదానికి చాలా క్లుప్తంగా చెప్తాను ప్రియులారా. ఒక వ్యక్తి జీవితంలో రక్షణ ప్రారంభమైనప్పుడు అపోస్తలుల బోధ యందు వారి జీవితాలు కట్టబడాలి. అపోస్తలుల బోధ అంటే వారు గురువుగారు ఎవరు? అపోస్తలుల గురువు గారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏ బోధ వారికి నేర్పించాడో ఆ బోధలో సంఘము ఎదుగుతూ ఉండాలి. మచ్చుకు కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారు. చాలా సంఘాలలో యేసుక్రీస్తు దేవుడు అన్నమాట ఎక్కడుందండి బైబిల్లో? దేవుడు త్రిత్వము కాదు అంటారు. బాగా గమనించాలి ప్రియులారా. యేసు ప్రభు దేవుడని లేఖనం బోధిస్తుంటే చాలా సంఘాలలో యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు అన్నట్టుగా వారు భావిస్తారు. అపోస్తలుల బోధ క్రీస్తు వారికి నేర్పించిన బోధ. ఈ రాత్రి ప్రియ దేవుని పిల్లల సంఘాలలో గలిబిలి బోధలున్నాయి. సంఘాలలో గలిబిలి బోధ ఉంది, కలవరపరిచే బోధ ఉంది. మనము ఏ బోధ కింద ఉండాలంటే అపోస్తలుల బోధ కింద మనం ఉండాలి. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ త్రిత్వమైన బోధ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి
బాప్తిస్మం ఇవ్వమని ప్రభువు చెప్పాడు, త్రిత్వం చెప్పాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ఆ 3 విషయాలు అక్కడ తేటగా బోధించబడ్డాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, ఆయన కుమారుడుగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, కు ప్లస్ మారుడు అంటే, కు అంటే పాపం, మారుడు అంటే పాపములు తీసివేయువాడు అని అర్థం. పాపములను తీసివేయడానికి వచ్చిన కుమారుడు ఆయన. ఎందుకు వచ్చాడు? ఆయన పాపములు తీసివేయడానికి రావడానికి తాను ఆయన తగ్గించుకున్నాడు. దేవుడు అని రాయబడలేదు కానండి. అందుకనే పౌలు గారు చక్కగా మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు అక్కడ ఏముందో చూడండి ప్రియులారా. ఏలయనగా అంటే దేవుని యొక్క లక్షణాలు సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యెహోవా సాక్షులు అనే ఒక తెగ ఒకటి బయలుదేరింది. వీళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారు. ఇప్పుడు నాకు చెప్పాలి జవాబు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎవరైతే యెహోవా సాక్షులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం చెప్పండి. ఏమని చెప్తారు? దేవత్వం యొక్క పరిపూర్ణత, దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయట? యేసుక్రీస్తునందు ఉన్నాయి. ఎవరు చెప్పింది యేసుక్రీస్తు దేవుడు కాడని? యేసు ఎవరు అంటే దేవుడు అనే చక్క స్పష్టంగా ఉంది. ఇంకా మీకు అర్థమవడానికి చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వాక్యాలు చూస్తే, యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి అంటే దాని అర్థం ఏంటి? దేవుడే కదా. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశాడు? దేవుడు ఏమయ్యాడు? నీ కోసం నా కోసము నరరూపిగా వచ్చాడు, మనుషుల ఆకారంగా వచ్చాడు, దాసుని స్వరూపంలోకి తగ్గించుకున్నాడు, తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. చాలామందికి పైత్యం ఎక్కువైపోయి క్రైస్తవులకి క్రీస్తు దేవుడు కాడట. నన్ను ఈ పురపాలెంలో యెహోవా సాక్షులు అనే ఒకడు అడిగాడు, అయ్యగారు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుంది బైబిల్లో? నేను పని ఉండి వెళ్తున్నాను నాయన, చర్చి దగ్గరికి రా, చర్చి దగ్గర చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం, నీకు అవసరమైతే అక్కడికి రా, నాకు అవసరం కాదు, నువ్వు నేర్చుకోవాలంటే చర్చి దగ్గరికి రా, అంతే, పరారు వెళ్ళిపోయాడు. కూర్చున్న విశ్వాసులకు నేను మీకు చెప్తున్నాను, సరిగ్గా మీరు వాక్యము నేర్చుకోకపోతే అలాంటి వాళ్ళు కోడిని గప్పేసినట్టు మిమ్మల్ని గప్పేస్తారు. చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. వారి సాక్ష్యం సరిగా లేకపోయినా, త్రిత్వము లేదట. సరే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యం దేవుడు అన్న మాట ఉంటుంది. దాని తర్వాత చిన్న డాష్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడని ఆ డాష్ అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. డాష్ ఏం మాట్లాడుతున్నాడు? మన అంటే ఎంతమంది? ఒకళ్ళ? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఒక దేవునిలో ముగ్గురు, తండ్రి, మన పరిశుద్ధాత్మ, వారు ఏం చేస్తున్నారు? ఏమా దేవుడు దగ్గర ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు అక్కడ. త్రిత్వమైన దేవుడు మన దేవుడు,
తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కనుక అపోస్తుల బోధ యందు మీరు ఇమడాలి. సాక్షులు, సెవెంత్ డే, ఇంకా కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. మెల్లగా కబలిస్తారు. మీ దగ్గర వాక్యం సత్తు లేకపోతే, సరైన వాక్య క్రమంలో లేకపోతే కొట్టుకుపోతారంతే. మనశ్శాంతి కూడా ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అందుకనే రక్షణ పొందిన విశ్వాసి అపోస్తుల బోధలో ఎదగాలి, అపోస్తుల బోధలో ఎదగాలి. మన దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వాక్యం, ఆ వాక్యమే శరీరధారి అయి, అంటే దేవుడై ఉన్న వాక్యం శరీరంగా మార్చబడింది. మన దగ్గరకు వచ్చింది ఎవరు? వాక్యమైన దేవుడు, అనగా మన ప్రభువుల వారు. అపోస్తుల బోధ యందు, అపోస్తుల బోధ యందు మనం ఎదగాలి. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా, ఎవరైనా మీ ఇళ్ళకి క్రీస్తుని గురించి తప్పుగా బోధిస్తే, యేసుక్రీస్తు వారి గురించి తప్పుగా బోధిస్తే వారిని మీ గృహాల్లోకి చేర్చుకోకూడదు, వందనాలు చెప్పకూడదు, నీళ్లు కానీ భోజనం కానీ కూడా పెట్టకూడదు అలాంటి వాడికి. క్రీస్తుకు విరోధంగా బోధించేవాడు, క్రీస్తు దేవుడు కాడనేవాడు మీ గృహాలకి రానికూడదు. నా సొంత మాటలు కాదు ఇవి. యోహాను రాసిన 2వ పత్రిక 9, 10, 11 వాక్యాలు చదవండి. చదవాలి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండవాడు తండ్రిని నిలిచి 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 ఉండనివాడా ఉండువాడా? బోధ యందు నిలిచి ఉండవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని, అదిగో ఎవరైతే బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో కొంతమంది తీసుకోకముందు రారు, తీసుకున్న తర్వాత వస్తారు మెల్లగా. సరైన బోధలో ఎదగాలి, సరైన క్రమంలో ఎదగాలి. తప్పుడు బోధించే బోధకులు మన గృహాలకు వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదట, ఆహారం కూడా పెట్టకూడదు, వందనాలు పెట్టకూడదు, మీ గృహాలకు చేసుకోకూడదు. యేసుకృష్ణ దేవుడు కాడిన వాడిని రోడ్డు మీద పెట్టాలి, వాడిని ఇళ్లలో చేసుకోకూడదు. అపోస్తుల బోధ, ఆ బోధ కింద నీ ఆత్మీయ జీవితం ఎదగాలి. అపోస్తుల బోధ కింద మీ జీవితాలు ఎదగాలి. మీకు ఒక సంగతి చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదివినప్పుడు, చదవమ్మా. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందాలి. ఆకాశము కింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ పొందాలి. అంటే వాళ్ళకి రక్షణ మాత్రం కావాలి, ఆయన దేవుడని చెప్పడానికి సిగ్గట వీళ్ళకి. భూమి కింద ఇయ్యబడిన ప్రతి నామములో రక్షణ లేదు. ఏ నామములో రక్షణ?
యేసుక్రీస్తు నామములోనే రక్షణ, యేసుక్రీస్తు నామముల తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు అని వారు ఎలా చెప్పారట? ధైర్యముగా చెప్పుచుండిరి. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. రక్షణ పొందిన విశ్వాస జీవితంలో అపోస్తుల బోధ, ఏ బోధ అమ్మా? అపోస్తుల బోధ యందు ఎదగాలి. అంతే, అప్పటికే యేసుక్రీస్తు దేవుడు కాడని చెప్పే బోధలు అప్పుడే ప్రారంభమైనాయి. అందుకోసమే అపోస్తుల బోధ యందు మీరు ఎడతెగగా మీరు ఆ బోధ కింద ఉండాలి. మీరు ఒకసారి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండండి. అందుకనే ఎవరయ్యా ఈ యొక్క యెహోవా సాక్షుల బోధలో పడేదంటే సాక్ష్యం లేనివాడు పడిపోతాడు. జీవితాలు సరిలేనివాడు వెళ్ళిపోతాడు. ఇలా గద్దింపుకు లోపడడు, క్రమానికి రాలేడు. కనుక సంఘం అంటే ఏంటో ఆషామాషిగా ఉంది చాలామందికి. సంఘ క్రమము, సంఘ సిద్ధాంతాలు, సంఘ క్రమాలు బైబిల్ చదివితే కదా తెలుస్తుంది. అపోస్తుల బోధ యందు సెకండ్ సహవాసం. ఏంటి నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ స్నేహం? చెప్పాలి, ఎవరితో నీ స్నేహం? ఆలోచించేయండి. సహవాసం, నీ సహవాసాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితాన్ని చెప్పొచ్చు. ఎవరితో మన సహవాసం? బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఆ కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు సహవాసానికి మనం పిలువబడ్డాం. మనం ఏ సహవాసానికి ఏమ్మా? యేసుక్రీస్తు వారి సహవాసానికి పిలువబడ్డాం మనం. ఆ సహవాసంలోనే మనం కొనసాగాలి. ప్రారంభంలో సంఘమట ప్రతిరోజు వారు సహవాసంగా కూడుకునేవారు. ప్రతిరోజు. ఇప్పుడు మనం ఒక ఆదివారం కనబడతాం అంతే, మిగతా దినాల్లో కనబడం. ఇలా కనబడాలంటే చాలా కష్టం. ప్రతిరోజు అవసరమైతే కొంతమంది విశ్వాసులైన వాళ్ళు కూడుకొని సంఘ క్షేమం కోసం, సంఘ కాపరి కుటుంబం కోసం, ప్రజల క్షేమం కోసం కనీసం కొంతమంది అయినా ప్రతిరోజు కలుసుకొని ప్రార్థన చేసుకోవాలి. అలాంటప్పుడు సేవకులమైన మమ్మల్ని పిలిచినప్పుడు వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచడానికి సహాయపడతాం. ఈ రాత్రి ప్రియ దేవుని పిల్లలారా, 3000 మంది రక్షణ పొందిన ఆ విశ్వాసులకు దేవుడు ఇచ్చిన ఈ 4 షరతులు. 1, అపోస్తుల బోధ కింద మీరు ఎదగాలి. 2వది, సహవాసం నీకుండాలి. క్రీస్తు సహవాసం నీకుండాలి. లేదండి నేను ఏకాకి బతుకుతానండి. సమాజంలో ఏమండి ఏకాకి బతికేవాడిని ఏమంటారండి? ఒంటరిగా పోతాడు, ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా తింటాడు, ఒంటరిగా పనుకుంటాడు, ఒంటరిగా లేస్తాడు, ఒంటరిగా, అంత ఒంటరితనమే. దేవుని యొక్క మనస్సు ఎటువంటిదంటే ఒంటరిగా ఉండకూడదు అంటాడు దేవుడు. ఒంటరిగా ఉంటే
ఆత్మీయ జీవితంలో మనము పాడైపోతాం. సహవాసం కావాలి, మనకు సహవాసం కావాలి. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితంలో ఎవరితో సహవాసం? ఈ సహవాసం రోజు చదివేసిన పిల్లలు కనీసం రోజు బైబిల్ ఏమైనా అధ్యయనం చేస్తున్నారా? బైబిల్ గురించిన అవగాహన ఏమైనా ఉందా? సహవాసంలో పరిశుద్ధ గ్రంథం లేఖనాన్ని చదివి ధ్యానం చేసుకోవాలి. మేము ఇలా గొంతు జిచ్చుకొని వాక్యం చెప్పుచున్నప్పుడు కొంతమంది తేలికపాటిగా మాట్లాడుతూ ఉంటారు. ఏంది అలా చెప్పాడంటే అయ్య గారు? ఏం చెప్పాను? బైబిల్ ఉన్నదే చెప్పాను, లేనిదేం చెప్పలేదు కదా. ఉన్న విషయాలు చెప్పాను, ఉన్న విషయాలు చెబుతుంటాను నేను. బైబిల్ చదవాలి, మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి ప్రియులారా. కనుక క్రీస్తు సహవాసంలో మనం ఎదగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసమైతే అదుగో తండ్రితో, అదో కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై ఈ సంగతులు రాస్తున్నాం. కనుక మేము ఎవరితో సహవాసం చేశామో, మా చేతులు ఏమి అనుభవించాయో, మన కళ్ళు ఏమి అనుభవించాయో వాటన్నిటి గురించి మేము మాతో మీరు కలిసి ఈ సహవాసంలో మనం నేర్చుకుందాం. అన్యోన్య సహవాసం కలిగి తండ్రితోనో కుమారునితో మనము సహవాసం కలిగి ఉందాం. ఒకే దేవుడైతే తండ్రి అయిన దేవుడని ఉండేది, కానీ కుమారుడని పక్కన వెంటనే తండ్రి గురించి చెప్తూ కుమారుని గురించి చెప్పడం అంటే వెంటనే ఆయన కూడా దేవుడే. ఆయనతో మనము సహవాసం చేయడానికి వచ్చాం మనం. ప్రియులరా, మధ్యాహ్నం చెప్పాను, ఆయనతో సహవాసం చేస్తే ఎన్ని రీతులుగా ఆశీర్వాదాలు ఉన్నాయో చెప్పాను. తర్వాత 3వ విషయం, అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, రొట్టె విరుచుట యందును కొన్ని సంఘాలలో సంవత్సరానికి ఒకసారి విరుస్తారు, కొన్ని సంఘాలలో 6 నెలలకు ఒకసారి విరుస్తారు, కొన్ని సంఘాలలో 3 నెలలకు ఒకసారి విరుస్తారు, కొన్ని సంఘాలలో నెలకొకసారి విరుస్తారు, కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం విరుస్తారు. వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏంట్రా ఈ క్రమాలు ఏంటి, అసలు ఏది సరైనది? ఆది అపోస్తలులు విరిచింది ఎప్పుడో? అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ప్రియులారా. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి ఉండగా. ఎప్పుడు విరిచారట? ఆదివారం. ఈరోజు రొట్టె విరిచాం. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుంది ఏమ్మా? మళ్ళీ వారానికి ఆదివారం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఆదివారమున రొట్టె విరవాలి. మరి నెలకు ఒకసారి ఏంటి? 2 నెలలకు ఒకసారి ఏంటి? 3 నెలలకు ఒకసారి? 6 నెలలకు ఒకసారి? చాలా క్లియర్గా ఉంది కదా. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆదివారం రొట్టె విరవాలి. ప్రతి ఆదివారం విరుచుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, నేను మీకు ఒక సంగతి చెప్తాను. మనలో ఒకరికొకరం ప్రేమ కలిగి జీవించకపోతే ప్రభు బల దగ్గరికి మనం రాకూడదు. ఇతరులను క్షమించకపోతే ప్రభు బల దగ్గరికి మనం రాకూడదు. చాలామంది
ఇతరుల ఎడల కోపం ద్వేషం పెట్టుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారు. ఆ అమ్మాయికి చెప్పాను నేను, బాప్టిజం తీసుకున్నావు కదా, ఎవరితో నువ్వు మాట్లాడడంలో చెప్పు, వారి దగ్గరికి వెళ్ళి నీవు సమాధాన పడమని చెప్పాను, నేను పంపించాను. నేను ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి చెప్పింది, చెప్పేసుకుంది. రాకపోతే లేకపోతే క్షమించకపోతే ఆ ఎవరిది తప్పు? ఎదుటి వారిది తప్పు అవుతుంది. కారణం ఏంటో చెప్తాను ప్రియులారా. బైబిల్లో ఉంది, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చదివినప్పుడు, కీషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే, కీషు దేశస్థుడు అంటే కూషు దేశస్థుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆఫ్రికా దేశస్థులు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. వారు తన చర్మాన్ని మార్చుకోగలుగుతారా? మార్చుకోలేరు. మళ్ళీ ఇంకొక ఉపమానం చెప్తున్నాడు, చిరుతపులి తన చర్మమును మార్చుకొనగలదా? మార్చుకోలేదు. కాబట్టి కీడు చేసే మీరు, అలవాటు పడిన మీరు, ఆ కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతపులి కూడా తన యొక్క మచ్చలను తీసుకోలేదు. కీడుకు అలవాటు పడిన మీరు కూడా మార్చుకోలేరు. అంటే దాని అర్థం ఏంటంటే, మేము బాప్టిజం తీసుకున్నా మాలో కోపం పోదు, మేము బాప్తిజం తీసుకున్నా మాలో అసూయ పోదు, మేము బాప్తిజం తీసుకున్నా మేము పగతో ఉంటాం. దయచేసి ప్రియ దేవుని పిల్లరా, ఎంత అణుకువగా ఉంటే అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎంతగా అణుకువగా ఉంటే అంతగా దేవుడు హెచ్చిస్తాడు. కొంతమంది ఈ రెండు చేతులతో వందనాలు అయ్యగారు అంటారు. కొంతమంది వందనాలు ఎవడో పెట్టా, నోటితో వందనాలు. ఏంటి వందనాలు? ఏంది? ఎలా చెప్పాలి వందనాలు? దైవ సేవకుడితో వందనాలు చెప్పే పద్ధతి ఎలా ఉండాలి? అయ్యా వందనాలయ్యా, ఏంది వందనాలు? రెండు చేతులు జోడించి వందనాలని చెప్పాలి. ఇప్పుడు మూగాడు వందనాలు చెప్పలేడు. మూగాడు ఏం చేస్తాడు? రెండు చేతులు పెట్టి వందనాలు చెప్తాడు. ఇంతకీ నువ్వు నోరున్న మనిషివేనా లేకపోతే మూగవాడువా? ఒకరికొకరు వందనాలు చెప్పుకునే వాళ్ళు ఎలా చెప్పాలి అంటే, హృదయం మారలేదన్నమాట. హృదయంలో మార్పు లేకపోతే వందనాలు చెప్పే విధానం కూడా చేత కాదు. జాగ్రత్తగా క్రమంలో ఎదగాలి. మనం క్రమంలో ఎదగకపోతే, అమ్మాయిని పంపించాను వారిని పలకరించు, వారు క్షమించకపోతే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? వారిని ఏం చేస్తాడు? క్షమించకపోతే శిక్ష రెట్టింపు అవుతుంది. బైబిల్ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. వెంటనే చదవాలి. ఏంది ఆగిపోయారు? ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభు బల దగ్గర అది జరగాలి. ప్రభు బల దగ్గర నువ్వు క్షమించకపోతే ప్రభు బల దగ్గరికి నువ్వు రాకూడదు. ప్రభువు నిన్ను క్షమించిన ప్రకారం ఒకరికొకరు ఎలా ఉండాలంట? దయగలిగి ఒకరికొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లలరా, ప్రారంభంలో బాగానే ఉంటారు. మళ్ళీ చెప్తూ ఉన్నాను, విశ్వాసులు తొలిగా బాప్తిస్వాలు తీసుకునేటప్పుడు చాలా బాగుంటారు. కొద్దిగా దేశముదురులుగా తయారైతే లెక్క కూడా చేయరు. అమ్మ వందనాలమ్మా అన్న కూడా
ఎవరికి చెప్తున్నారు? వెళ్ళిపోతూ ఉంటారు. మన దగ్గర రక్షణ పొంది మన దగ్గర బాప్తిజం తీసుకొని మనం వందనాలు చెప్పినా లెక్కలేని జీవితాలు. కనుక కూషు దేశస్థుడిలాగా చిరుతపురిలాగా కీడుకు అలవాటు పడిన వారు కనుక వారిని వదిలిపెట్టేసేయాలి. వారిని వదిలిపెట్టేసేయాలి అంతే. వారి జోలికి పోకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. దానికి సిగ్నల్ అది. ప్రేమ చిహ్నం ఏంటి? వందనాలు. ఇలాంటి అభివృద్ధిలో ఎదగాలి. మంచిది. నాలుగవది, చివరిది, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండాలి. ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన నువ్వు చేయకపోతే నువ్వు చచ్చావే. ప్రార్థన లేని జీవితాలు చచ్చిపోయి పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు దుర్వాసన కొడుతూ ఉంటుంది. ప్రార్థన లేని కొంతమంది ప్రార్థన లేకుండానే దినాలు గడిపేస్తూ ఉంటారు. ప్రార్థన లేకుండానే. ప్రవక్త అయిన సమూయేలు గారు చెప్పిన మాట, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టికి పాపము చేసిన వాడిని అవుతాను. నేను యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వాక్యంలో మనం చదివినప్పుడు, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేయకపోతే మీరు శోధనలో పడిపోతారు. పాట పాడడం చాలా సులువు, ప్రసంగం చేయడం కూడా చాలా సులువు, ఏదైనా చేయడం సులువే, కానీ ప్రార్థన చేయడం చాలా కష్టం. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చిందనుకో పడిపోతాం. కళ్ళు మూసుకున్న తర్వాత భూమి ఏమైపోద్దో. నా కొడుకు ఉన్నాడా లేడా? ప్రార్థనలో ఉన్నాడా? స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా. ప్రార్థన చూసుకుంటూ ఉంటారు. అయ్యా నీకు ఎడ తెలుసు అంటే, తెలుసు నాకు. ప్రార్థన చేస్తుంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు. దెయ్యం వస్తుందేమో. ప్రార్థన చేస్తూ ఉంటారు, చూస్తున్నారు లేదా అని దిక్కులు చూస్తుంటారు. ప్రార్థన చేస్తా. ఇక్కడే నేను రోడ్డు మీద పోతా ఉన్నాను. ఆ గుడిసెలో ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, అబ్బా ఏమి వినసొంపుగా ఉందో. వాడు అలా అయిపోవాలి ప్రభువా, వీడు ఎలా అయిపోవాలి ప్రభువా, తెల్లారికి నేను చూడాలి ప్రభువా. ఏం చూసేది? ఏంది ఆయన చూసేది? ఆ గుడిసెనక వింటున్నాను నేను. వాడట అయిపోవాలి, ఈడట అయిపోవాలి, వారం లోపల కళ్ళు పోవాలి, నాశనం అయిపోవాలి వాడు. ఇదే ప్రార్థన? ఏమంటే ప్రార్థన అంటే అదేనండి. దేవునితో సంభాషణ చేస్తున్నాం కదా ప్రార్థన అంటే. దేవునితో మాట్లాడు. నీకు భయం ఉందా అసలు? అయ్యా వాడు పాపంలో ఉన్నాడయ్యా, వాడిని రక్షించయ్యా. తెలియక నువ్వు పాపం చేస్తున్నాడయ్యా, వాడిని రక్షించు. అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇతరుల మీద మనం కానీ చెడుగా ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఇతరుల రక్షణ కోసమే ప్రార్థన చేయాలి, అంతవరకే. నువ్వు పాపంలో ఉంటే అయ్యా నా పాపాన్ని క్షమించు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి, అంతవరకే. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆ పరిశుద్ధులతో మనం ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా పలకాలి ఆయనతో. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లలారా, బాప్తిజం తీసుకునే 9 దినాల్లో బాగానే చేస్తారులేమ్మా. ప్రార్థనలు బాగా చేస్తారు, చక్కగా పరిచయం చేస్తారు. కానీ ఈ దేనితో ప్రారంభించబడిందో ఆ ఉజ్జీవం, ఆ ఉత్సాహం ఎప్పుడు దాకా ఉండాలి?
మనం బతికినంత కాలం ఆ ఉద్యమం కనబడాలి. నేను ముందే చెప్పాను కదా, దైవశాఖలు చుట్టూ తిరుగుతారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తే వెళ్దాంలే. ఈ రీతిగా తయారైపోతున్నారు విశ్వాసులు. క్రీస్తు ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధునికి ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? మనము పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలట? 66వ కీర్తనలో 18వ వాక్యంలో ఉంది, నా పాపములో దోషమున్న యెడల ఆయన నా ప్రార్థన వినకపోవును. మన ప్రార్థనలో దోషం ఉంటే ఆయన వినడు ప్రియులారా, చెవులు మూసుకుంటాడు. నిశ్చయము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి, ప్రతిదాని విషయమై ప్రార్థించాలి. ఒకసారి టేప్ పెట్టి కొలిస్తే నీ ప్రార్థన కొలత ఎంత అని కొలిస్తే ఎంత ఉంటుందో, ఏమా ఎంత ఉంటుంది? ప్రార్థన కొలత ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి ప్రియులారా. ప్రార్థన చేయండి అమ్మా. ఖాళీగా ఉండే బదులు, ఇతరులతో అనవసరమైన మాటలు మాట్లాడే బదులు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసుక్రీస్తు వారి రాకడకు వారు శక్తి పొందుకుంటారు. ప్రార్థించేవారు శక్తిమంతులు, భూమిని తలకిందులు చేసేవారు. ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థనలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. గడ్డలు ఉంటే గడ్డలు కరిగిపోతాయి, క్యాన్సర్ నయమైపోతుంది, ఎటువంటి రుగ్మత అయినా దేవుడు బాగు చేయగలడు, ప్రతి అవసరం తీర్చగలడు. ఇశ్రాయేలు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి, మహా ఆకాశం నుండి, ధవళ సింహాసనం నుండి దేవుడు దిగి వచ్చాడు. ఇశ్రాయేలు లెక్క నిట్టూర్పులో వారు చేసిన ప్రార్థన విజ్ఞాపన విని నేను దిగి వచ్చి తిని అన్నాడు. ప్రార్థించేవారు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ప్రియులారా. దేవుని ప్రభావము ఆ ఇంటి చుట్టూ ఉంటుంది. ఎలీషా అనే దైవ సేవకుని పట్టుకోవడానికి శత్రువులు వచ్చారు. లోపల ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోపలికి రావడానికి వాళ్ళు వల్ల కావటం లేదు. రాత్రంతా వారు తిరుగుతూ ఉన్నారు. కానీ కారణం ఏం జరిగింది తెలుసా? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చుట్టూ తిరుగుతున్నాయట. ఆ వచ్చిన శత్రువులు దూరంగా పారిపోయారు, ఆ అగ్ని తట్టుకోలేక. మొత్తం మీద తన శిష్యుడు ఈ కబురు చెప్పాడు, అయ్యా శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. సరిగా చూడు అయ్యా, చుట్టుముట్టారయ్యా. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అగ్ని రథాలు, అగ్ని మండుచున్న అనుభవాన్ని ఆ శిష్యుడు చూచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారికి పూర్తి కళ్ళు పోయాయి. నేను చెప్తున్నాను, దైవ సేవకుల మీద సణిగిన, దైవ సేవకులకు హాని కలిగించాలని ప్రయత్నం చేసిన గుడ్డోళ్ళు అయిపోతాం మనం. వాళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోయారు. దైవ సేవకుని పట్టుకోవడానికి, చంపడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లారా, వారికి దారి తెలియట్లేదు. వచ్చిన దారి తెలిసింది కానీ పోయే దారి తెలియట్లా. వాళ్ళందరినీ దూరంగా వాళ్ళ ఊరి దగ్గరికి వదిలిపెట్టేసి కళ్ళు వచ్చునుగాక అని చెప్పాడు. కళ్ళు వస్తే ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ ఊరిలోనే ఉన్నారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లగా, విశ్వాసి ఈ 4 అనుభవాల్లో ఉండాలి. అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును. అయ్యగారు
మా ఊర్లో కూడా చర్చి ఉంది అయ్యగారు, ఆడకి వెళ్తాను. ఏం చర్చి, ఏం బోధ, ఏ సహవాసం, ఏ రొట్టె విరచడం, ఏం ప్రార్థన, ఈ 4 అనుభవాలు సరిగా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి, లేఖనాలు సరిగా చూసుకోండి. ఆ అనుభవాలు ఉన్నాయా లేవా? అడ్జస్ట్ అవ్వబాకండి. మా ఊరిలో చర్చి ఉందిలేండి, ఈ వారానికి సర్దుకుంటాను. కుదరదు. ఏ బోధ కింద మనం ఎదుగుతున్నామో, ఏ సహవాసం ఎదుగుతున్నామో, ఏ విధంగా మనం రొట్టె విడుస్తున్నామో, ఏ విధమైన ప్రార్థనలు ఎడతెగక మనం జీవిస్తున్నామో ఆ అనుభవంలో కొనసాగుతూ ఉండాలి. మరి మాకు ఉద్యోగం వచ్చిందండి, మరి ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తారు. అవును, అప్పుడు దైవ సేవకుని సలహా మేరకు ఏ చర్చికి వెళ్ళాలో సలహా ఇస్తాడు దైవజనుడు. అంతేగాని మీ మట్టుకు మీరు వెళ్ళిపోకూడదు. ఈ రాత్రి ఆలోచన చేసుకోండి ప్రియులారా. ముగించేస్తున్నాను. ఈ 4 మంచం కోళ్ళకి ఏ రీతిగా ఆ 4 కోళ్ళు ఉండి మనకు నెమ్మదిగా విశ్రాంతి ఆ మంచం ఇస్తుందో, ఈ 4 అనుభవాలు కూడా మన జీవితానికి సమాధానం ఇస్తుంది, మనకు నెమ్మదిని కలుగిస్తుంది. ఈ 4 సువార్తలుగా దేవుడు మనకు బోధిస్తున్నాడు. సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. అందుకనే 4 సువార్తలు ఏర్పడ్డాయి. ఈ యొక్క అనుభవాల్లో మన ఆత్మీయ జీవితం ముందు కొనసాగునుగాక. రక్షణ పొందిన బిడ్డలు రాబో దినాల్లో మరెక్కువగా లోతైన అనుభవాల్లో వారు కొనసాగుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.